మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి, ఈ వీడియో మాట్లాడడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, గత 2 రోజులుగా మీరు సోషల్ మీడియాలోను, వార్తాపత్రికల్లోను, న్యూస్ ఛానల్స్లోను మీరు చూసుంటారు. మన ఆంధ్రాలోని కృష్ణా జిల్లా గొడ్లవల్లేరు అనే ఇంజనీరింగ్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ అంటే రహస్యంగా కొన్ని కెమెరాస్ ఫిట్ చేశారు. దాని ద్వారా ఇంచుమించుగా 300 వీడియోల వరకు వాళ్ళు రికార్డ్ చేశారు పైబడి అనేది మనకి బయటకు వచ్చిన సమాచారం. అయితే చూడండి, ఈ సంఘటన బట్టి స్టూడెంట్స్ అందరూ ఆగస్టు 29వ తారీఖున రోడ్ల మీదకి వచ్చి అందరూ కలిసి బహిరంగంగా ధర్నా చేస్తున్నారు ఈ విషయంలో న్యాయం జరిగించాలని. అయితే ఈ సంఘటనకి మనం వివరాల్లోనికి వెళితే, ఈ సంఘటన జరగడానికి మూల కారణం ఎవరంటే, అదే ఇంజనీరింగ్ కాలేజ్లో విజయ్ అనే ఒక స్టూడెంట్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్, తన గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ఆ అమ్మాయి సహాయంతో ఈ హాస్టల్లో ఇంచుమించు ఒక 10 కెమెరాస్ పైగానే ఫిట్ చేశారట. దాని ద్వారా వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు ఆ రికార్డ్ అవుతున్నాయి. అంటే చూడండి, ఒక అమ్మాయి అయ్యుండి తన బాయ్ ఫ్రెండ్ ఇష్టం మేరకు మిగతా అమ్మాయిల యొక్క నగ్న చిత్రాలు రికార్డ్ చేయడానికి తను కూడా వారితో చేతులు కలిపిందంటే ఎంత బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులు 10th చదివించి, ఇంటర్మీడియట్ చదివించి, లక్షలు ఫీజులు కట్టి, ఎంసెట్ కోచింగ్ ఇప్పించి, సీట్ వచ్చిన తర్వాత వాళ్ళు కాలేజీకి వెళితే, కాలేజీలో ఇలాంటి వీడియో ఒకటి బయటకు వస్తే, ఇలాంటి వీడియో ఒకటి వాళ్ళ అమ్మాయిది రహస్యమైన స్నానం చేస్తున్నప్పుడు అలాంటి వీడియోలో ఒకవేళ సోషల్ మీడియాకి వస్తే, ఆ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కాదా? ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాదా? తల్లిదండ్రులు ఎంత ఆశలతో మా అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచాం, గొప్పగా ఉంటుందని చెప్పి వాళ్ళు చదివించి ఫీజులు కట్టి కాలేజీలకు పంపిస్తే, అక్కడ కూడా వాళ్ళ అమ్మాయికి సేఫ్టీ లేకపోతే అది ఎంత దురదృష్టకరమైన విషయం అండి. అందులోనూ దీనికి సహకరించడం ఒక అమ్మాయి అయి ఉండడం అత్యంత బాధను కలిగించే అంశం అండి. ఒక అమ్మాయి అయి ఉండి ఈ మాటలు వింటున్నప్పుడు అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి, మీరు మీ అఫైర్స్ కోసం, మీ బాయ్ ఫ్రెండ్ని సంతోషపెట్టడం కోసం, అసలు అఫైర్స్ పెట్టుకోవడమే తప్పు, ఆ పెట్టుకున్న తర్వాత వాళ్ళని సంతోషపరచడానికి తోటి అమ్మాయిల జీవితంతో చెలగాటమాడే అంత సాహసం చేస్తున్నారంటే వాళ్ళని ఏమనాలండి? ఎలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఎలాంటి శిక్ష వేయాలి? ఎలాంటి శిక్ష వేయాలి? నాకు చాలా, ఒక ఆత్మీయుడిగా నేను చాలా బాధపడుతున్నాను ఈ విషయం. ఇలాంటి విషయాల్లో వీడియో చేయాలా వద్దా అని అనుకున్నాను, కానీ నాకు అనిపించింది, ఈ మాటలు వింటున్నప్పుడు అమ్మాయిలు ఒకవేళ వింటున్నారేమో, దయచేసి గమనించండి చెల్లెమ్మలారా, అక్కలారా, ఇతర స్త్రీల జీవితాలతో ఆడుకోండి. ఒకవేళ మీరు పాడారు, మీతో ఆపేయండి. మిగతా వాళ్ళని కూడా, మీ చుట్టుపక్కల వాళ్ళని పాడు చేయడానికి దిక్కుమాలిన మీడియేటర్లు చేయడం, వాళ్ళను కూడా ఇలాంటి, ఈ అమ్మాయి కదా రహస్యంగా బంధించడం ఆలోచించండి. రీసెంట్గా కూడా సోషల్ మీడియాలో మీరు ఒక చూస్తుంటారు, న్యూస్ ఛానల్లో ఒక అమ్మాయి తన భర్తతో ఇంకొక అమ్మాయికి మత్తుమంది కలిపి వాళ్ళిద్దరూ కలిసి ఉండగా వీడియో తీసి తను బెదిరించడం కూడా రీసెంట్గా మనం చూసాం సోషల్ మీడియాలో. అంటే అమ్మాయిలు కూడా ఇంత క్రూరంగా తయారవుతున్నారా? ఒకప్పుడు అబ్బాయిలు ఉండేవారు, ఇప్పుడు అమ్మాయిలు కూడా ఇంత క్రూరంగా తయారవుతున్నారా? ఎంత బాధాకరమైన విషయం. మాట వింటున్నప్పుడు చెల్లెమ్మలారా గుర్తుపెట్టుకోండి, మీరు ఆత్మీయులు. అసలు ముందు ఒక మనుషులు మనం. ఒకవేళ నువ్వు పాడయ్యేది నీ వ్యక్తిగతం, కానీ ఎదుటి వాళ్ళ జీవితాలను పాడు చేసే హక్కు మీకు లేదు. వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ ఫీలింగ్స్తో, వాళ్ళ పరువుతో, వారి ప్రతిష్టతో ఆడుకునే రైట్స్ ప్రపంచంలో ఎవరికీ లేవు. మీరు పాడవుతున్నారు, అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం, అది మీ వరకు ఉంటుంది. వాళ్ళు పాడేయమని నేను చెప్పను, కానీ ఇలాంటి వాటికి వెళ్ళకండి. గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయడం, బాయ్ ఫ్రెండ్, సాధ్యమైనంత వరకు వాటిని అవాయిడ్ చేయండి. మీ తల్లిదండ్రులు ఇష్టానుసారంగా నడుచుకోండి. లేదు ఒకవేళ మీరు పాడారా, ఇతరుల జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు. ఎందుకంటే మీరు చేసే ఒక్క తప్పు ఆ అమ్మాయి ఆత్మహత్య కారణం అవచ్చు. మీరు చేసే ఒక్క తప్పు ఆ కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్యకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఆ ఉసురు పోసుకుని నువ్వు బ్రతికేస్తావా? ఆలోచించండి. అలాగే తల్లిదండ్రులు కూడా ఈ మాటలు తెలియచేస్తున్నాను. మీ అమ్మాయిలు మొబైల్స్లో ఏం చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? రహస్యంగా ఎవరితో చాటింగ్ చేస్తున్నారా? దయచేసి మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ సీక్రెట్ లాక్స్ మీరు తీసుకోండి. మీరు గమనించండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒకవేళ టీచర్సా, కాలేజీ లెక్చరర్సా, లేకపోతే హాస్టల్ వార్డెన్సా,
ప్రిన్సిపాల్సా ఎవరైనా ఉంటే దయచేసి నేను తెలియజేస్తున్నాను, మీ కాలేజీకి వస్తున్న స్టూడెంట్స్ కానీ, మీ హాస్టల్స్లో కానీ, మీ స్కూల్స్లో కానీ, మీ కాలేజీలో కానీ, బస్సు డ్రైవర్స్ కానీ, వాచ్మెన్స్ కానీ, టీచర్స్ కానీ, ఇంకెవరైనా ఎలా ఉంటున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ మొబైల్స్ ఏం, ఇవన్నీ కూడా చెక్ చేయండి. వాళ్ళ ప్రవర్తన చెక్ చేసిన తర్వాత మీరు డ్యూటీస్లో పెట్టుకోండి. నిరంతరం పర్యవేక్షించండి. కాలేజీలో ఏం జరుగుతుంది, హాస్టల్లో ఏం జరుగుతుంది, మీరు చూస్తున్న ఉద్యోగ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది ఆలోచించండి. షాపింగ్ మాల్స్లో వెళ్తున్నారు స్త్రీలు, అక్కడ కెమెరాస్ ఉన్నాయా, చెక్ చేసుకోండి. హోటల్ రూమ్స్కి వెళ్తున్నారు, చెక్ చేసుకోండి. పబ్లిక్ టాయిలెట్స్లోకి వెళ్తున్నారు, చెక్ చేసుకోండి. ఏ ప్రాంతాలకి వెళ్ళి ఇప్పుడు సోషల్ మీడియా ఎంత బలంగా పనిచేస్తుంది మీకు తెలుసు కదా. టెక్నాలజీ కూడా అద్భుతంగా ఉంది. టెక్నాలజీని చెడ్డకు ఉపయోగిస్తున్నారు కదా, మంచి కూడా ఉపయోగించండి. మీరు టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు మీ మొబైల్ ద్వారా కూడా స్కాన్ చేస్తే తెలిసే టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. టెక్నాలజీ వచ్చింది. మీరు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తలు వహించండి. అమ్మాయిలకు ప్రాముఖ్యం తెలియజేస్తున్నాను. మీరు డ్రెస్ చేంజ్ చేసుకునే ప్రాంతంలో కానీ, వేరే వేరే ప్రాంతాల్లో కానీ చెక్ చేసుకోండి, చెక్ చేసుకోండి. అలాగే ముందు మీ మైండ్ సెట్ని కంట్రోల్ ఉంచుకోండి. దయచేసి ఎవరి జీవితాలతో ఆడుకోవద్దు. అలాగే గవర్నమెంట్ కూడా నేను తెలియజేస్తున్నాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, వీళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నాను, దయచేసి ఈ విషయంలో సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు మరెన్నడూ కూడా జరగకుండా జాగ్రత్తలు వహించాలి. ఆలోచించండి, మన భారతదేశంలో నిర్భయ చట్టం వచ్చింది, దిశ చట్టం వచ్చింది, ఇంకా ఎన్నో సంఘటనలు జరుగుతున్న శిక్షలు పడకపోవడం వల్లే, కఠినమైన శిక్షలు పడకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు మరలా రిపీట్ అవుతున్నాయి. శిక్షలు కఠినంగా ఉంటే ఇలాంటి రిపీట్ అయి ఉండేవా? మన భారతదేశంలో కొంతమంది పెద్ద వాళ్ళు చేస్తే అది తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ కొమ్ము కాసే నాయకులు ఉన్నారు, కొమ్ము కాసే జడ్జెస్ ఉన్నారు, కొమ్ము కాసే లాయర్స్ ఉన్నారు, కొమ్ము కాసే నాయకులు ఉన్నారు. ఇది కదా మన భారతదేశ భయంకరమైన సంఘటనలు జరగడానికి కారణం. దయచేసి అందరూ నేను చెప్పలే, కొంతమంది నాయకులు, కొంతమంది ఆఫీసర్స్, కొంతమంది జడ్జెస్, కొంతమంది లాయర్స్, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ సపోర్ట్ చేయబట్టే కదండి. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఈరోజు తప్పు చేయాలంటే భయపడాలా? ఇటు పోలీసులు కూడా అమ్మాయిలు ఉంటారుగా, నాయకులు కూడా అమ్మాయిలు ఉంటారుగా. మీ ఇంట్లో అమ్మాయిలకి ఎలాంటి సంఘటనలు జరిగితే, మీ కుటుంబ సభ్యులకి ఎలాంటి సంఘటనలు జరిగితే తలెత్తుకోగలరా? అంటే ఎదుటి పిల్లలు అంటే అంత లోకం అండి, అంత లోకవా? మన వరకు వస్తే కానీ బాగా తెలియదండి. ఈరోజు ఎక్కడో వాళ్ళు ధర్నా చేస్తున్నారు, ఈజీగా చెప్పుకుంటాం. ఆ పిల్లలు మీ పిల్లలు ఉండొచ్చు కదా, అదే కాలేజీలో మీ పిల్లలు చదువుతూ ఉంటే ఎంత బాధ వస్తుంది. నా బిడ్డ వీడియో కూడా ఒకవేళ అక్కడ ఉందా అని బాధ మీకు వస్తుంది కదా. దయచేసి అమ్మాయిల యాటిట్యూడ్ ఎంత క్రూరంగా తయారవుతుందా ఆలోచించండి. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయికి శత్రువా, మిగతా అమ్మాయిలకి శత్రువా? అలాగే ఒక అబ్బాయి మైండ్ సెట్లో ఇప్పుడు ఈ వీడియోస్ కూడా కొంతమంది కొనుక్కుంటున్నారట. ఎంత బాధాకరమైన విషయం చూడండి. అంటే ఫోర్నోగ్రఫీ కోసం ఎంత అర్రులు చాస్తున్న పరిస్థితులు వస్తున్నాయి చూడండి. అందుకనే మీ పిల్లల మొబైల్స్ దయచేసి చెక్ చేయండి. అంతేకాదు మీ పిల్లలకి మంచి విషయాలు నేర్పండి, మారల్ వాల్యూస్ నేర్పండి, నైతిక విలువలు నేర్పండి. అలాగే ఒకవేళ క్రిస్టియన్ పిల్లలు, ఒకవేళ తల్లిదండ్రులు ఈ వీడియో వింటూ ఉంటే మీ బిడ్డలకు మైండ్ సెట్ దయచేసి తెలియచండి. వాళ్ళ మందిరానికి తీసుకెళ్ళండి. వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళ ప్రవర్తన మారుతాయి 100%. దేవుని దగ్గరగా చేయండి. దైవ భయాన్ని బిడ్డలకు పరిచయం చేయండి. దైవ భయాన్ని బిడ్డలకు నేర్పండి. ఎథికల్ వాల్యూస్ నేర్పండి. ఇవన్నీ చేయడం ద్వారా ఇతర అమ్మాయిని చూసేటప్పుడు ఆమె నా చెల్లి, ఆమె నా తల్లి, నా సోదరు లాంటిది అనే భావంతో నీ బిడ్డ ఉండాలా, నీ భర్త ఉండాలా, నీ కుటుంబ సభ్యులు ఉండాలా. అర్థమవుతుందండి? కొంతమంది వయసు పెరిగినా జ్ఞానం పెరగని అబ్బాయిలు కొంతమంది ఉంటారు. వాళ్ళకి మనవలు పుట్టేసినా సరే ఇంకా మాయరోగం ఫోర్నోగ్రఫీ చూస్తారు, ఇంకా మాయరోగం ఇతర అమ్మాయిలు తప్పుడు ఉద్దేశంతో చూస్తారు. మనం చూసాం 60 సంవత్సరాల ముసలోడు 5 సంవత్సరాల అమ్మాయిని పాడు చేసిన సంఘటనలు కూడా మనం చూసాం. గోపాలపురం ప్రాంతంలో కూడా జరిగాయి. 60 సంవత్సరాలు అంటే పాపానికి వయసుతో కూడా సంబంధం లేదు. 60 సంవత్సరాలు ఎక్కడ, 5 సంవత్సరాలు ఎక్కడ? అంటే మారాల్సింది ఏంటి అని అంటే టెక్నాలజీ వచ్చిందండి, ఫోర్నోగ్రఫీ వచ్చిందండి అనే కంటే నీ మైండ్ సెట్లో ఉన్న పాపం బయటకు వస్తే నువ్వు అవి చూడవు. అలాంటి విషయాలకు సాహసం చేయి. ముందు మారాల్సింది మన మైండ్ సెట్ మారాలి. ఎథికల్ వాల్యూస్ మనం అలవర్చుకోవాలి. అందుకే నేను చెప్తాను, ఈ బైబిల్ నేను ఎందుకు గుండెలకు అద్దుకుంటాను తెలుసా? ఈ బైబిల్ ఎందుకు నమ్ముతాను తెలుసా? ఈ బైబిల్ నాకు ఎథికల్ వాల్యూస్ నేర్పింది, ఎలా ఉండాలో నేర్పింది, పరస్త్రీని ఎలా గౌరవించాలో నేర్పింది,
సమాజంలో ఎలా ఉండాలో నేర్పించింది. ఎలాంటి బాధ్యత కలిగిన ప్రవర్తన కలిగి ఉండాలో నాకు నేర్పించింది. దయచేసి చేతులెత్తి తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అక్కళ్ళారా, దయచేసి మీకు తెలియజేస్తున్నాను, ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. మీరు మారల్ వాల్యూస్తో బ్రతకండి, దేవునికి దగ్గరగా బ్రతకండి. ఒకవేళ మీరు పాడవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు అలాంటి చెడ్డ లక్షణాలు ఉంటే మీ వల్ల ఇతర జీవితాలు పాడవ్వడానికి దయచేసి మీరు కారణం కాకూడదు. ఒక్క విషయం తెలియజేస్తున్నాను, మీరున్న ఏ సమాజంలో ఏ తప్పు జరుగుతున్నా మీరు స్పందించండి. అలాగే దయచేసి ఫోన్ ద్వారా ఉన్న అధునాతన టెక్నాలజీ ద్వారా ఎదుటి వాళ్ళ జీవితాలు, వాళ్ళ మాన ప్రాణ పరువు ప్రతిష్టలతో ఆడుకోవద్దని దయచేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఇప్పుడైనా మన బిడ్డల భవిష్యత్ బాగుండాలి అనంటే, సమాజం అంతా బాగుండాలి అనంటే మన ఆలోచన విధానం బాగుండాలి, మన బిడ్డలు బాగుండాలి, మన ఆలోచన విధానం బాగుండాలి. దయచేసి ఇవన్నీ గమనించుకుని దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి నీతి మాలిన పని మరెవ్వరూ చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని, అలాగే బయటికి వెళ్తున్నప్పుడు మీ సేఫ్టీ మీరు చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కెమెరా ఉంది, ఎక్కడ బట్టలు మార్చుకుంటున్నప్పుడు, లేదా బయటికి వెళ్తున్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు, హాస్టల్లో ఉంటున్నప్పుడు, బస్సులో వెళుతున్నప్పుడు, ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, ఎక్కడైనా సరే మీ సేఫ్టీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.